హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రి కంటే. సమ్మర్ వచ్చిందంటే వడియాల అప్పడాల ఏ ఒకటి చేస్తూనే ఉంటాం కదా. మేమైతే ఈ సమ్మర్లో మినపొడియాలు తప్పకుండా చేస్తాం. మినపొడియాలతో కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి, ఇంకా హెల్దీ కూడా. మీలో ఎంతమంది ఈ మినపొడియాలు చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు కోడిగుడ్లు మినపొడియాల పులుసు చేస్తున్నానండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ నేను ఎలా చేస్తానో మీరు చూసేయండి. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టి సరిపడా ఆయిల్ వేసుకుని ముందుగా మినపొడియాలు ఫ్రై చేసుకోవాలి. ఈ వడియాలు ఆయిల్లో వేసే ముందు ఆయిల్ బాగా వేడవ్వాలండి, లేకపోతే మినపొడియాలు ఆయిల్ మొత్తాన్ని పీల్చేసుకుంటాయి. మినపొడియాల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసిన తర్వాత మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. వీటిని కర్రీలానే కాకుండా ఇలా ఉత్తిగా ఫ్రై చేసి పప్పులోకి తిన్నా చాలా బాగుంటాయి. వడియాల్ని ఆయిల్లో వేసి వేయించిన తర్వాత అదే ఆయిల్లో ఉడికించిన కోడిగుడ్లని కొంచెం పసుపు వేసి వేయించాలి. నేను కోడిగుడ్లు వడియాల పులుసు చేద్దామని చెప్పి 5 కోడిగుడ్లను అయితే ఉడికించానండి. కానీ కర్రీ చేసే టైంకి మాత్రం 2 మిగిలాయి. మిగిలినవి మా పిల్లలు తినేసారండి. పిల్లలు ఎగ్స్ని చూస్తే అస్సలు వదలరు కదా. ఎగ్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసి తర్వాత తాలింపు దినుసులు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. నేను ఇక్కడ 5 మెంబర్స్కి సరిపడా కర్రీ చేస్తున్నాను కాబట్టి కర్రీ కొంచెం గ్రేవీగా రావడం కోసం ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎక్కువే తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత 5-6 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసి ఫ్రై చేయాలి. గ్యాస్ స్టవ్ మీద కర్రీ చేసేటప్పుడు మనకు అవసరమైనప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకుంటాం కదా. కానీ కట్టెల పొయ్యి మీద కర్రీ చేయడం అంత ఈజీ కాదు కదండి, చాలా ఓపిక ఉండాలి. మేము సమ్మర్ హాలిడేస్కి మా విలేజ్కి వచ్చామని చెప్పాను కదండి. ఇక్కడ కిచెన్లో అసలు లైటింగ్ సరిగ్గా రావట్లేదు, అందుకే ఇలా బయట కట్టెల పొయ్యి మీదే కర్రీ చేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో చిటికెడు పసుపు, సరిపడా సాల్ట్, కొంచెం కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేయాలి. చాలామంది పులుసు కూరల్లో టమాటోస్ వేయరండి, కానీ నేను కొంచెం కర్రీ గ్రేవీగా ఉంటుందని చెప్పి టమాటోస్ కూడా వేశాను. మీరు కావాలంటే టమాటోస్ వేయడం మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. చూడండి, టమాటోస్ మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల కారం, సరిపడా ఉప్పు వేసి ఒకసారి గరిటెతో తిప్పి కారం కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మినపొడియాల్ని అందులో వేసి ఒకసారి గరిటెతో తిప్పి వడియాలు కొంచెం సాఫ్ట్గా అవ్వడం కోసం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వడియాలు కొంచెం సాఫ్ట్గా అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో పులుసు కోసం మన పులుపుకు తగినట్లుగా లేదా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి చింతపండు పూర్తిగా నానిన తర్వాత ఆ చింతపండుని బాగా పిసికి ఇలా వాటర్ అందులో పోయాలి. ఇలా ఒకసారి చింతపండు రసం పోసిన తర్వాత అదే చింతపండులో ఇంకొంచెం వాటర్ పోసి మళ్ళీ పిసికి ఆ రసాన్ని అందులో పోయాలి. చింతపండు రసం పోయడం అయిపోయిన తర్వాత అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసి ఒకసారి గరిటెతో తిప్పి చింతపండు రసం పోయకముందు సాల్ట్ వేసాం కదండి, పోసిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి గరిటెతో తిప్పి మూత పెట్టి ఎగ్స్ని ఇంకా వడియాల్ని ఆ పులుసులో ఉడకనివ్వాలి. సమ్మర్ వచ్చిందంటే పిల్లల్ని ఐస్ క్రీమ్స్ నుంచి అస్సలు దూరంగా ఉంచలేమండి. ఐస్ క్రీమ్ బండి వచ్చిందంటే చాలు, ఎక్కడున్నా కానీ కొనే వరకు మాత్రం అస్సలు వదిలిపెట్టరు. మీలో ఎంతమందికి ఈ పుల్ల ఐస్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. మా పిల్లలు ఐస్ తినడం అయిపోయేలోపు ఇక్కడ కర్రీ కూడా అయిపోవచ్చిందండి. ఇంకా ఫైనల్గా ఇందులో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని 1 టీ స్పూన్ గరం మసాలా వేయాలి. ఈ మసాలాను ఎలా చేయాలంటే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవడమే. మసాలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచి తర్వాత దించేయాలి. అంతేనండి, కోడిగుడ్డు వడియాల పులుసు రెడీ. నేను చేసిన ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందా? నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.